అమ్మ ఊరికెళ్ళింది ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు. వచ్చాక ఇద్దరం కలిసి స్కూలుకెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి, ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్మరణ పోరాటం. అమ్మ ఊరికెళ్ళింది ఇక రాదు. అమ్మ రోజు నాకు అన్నయ్యకి అన్నం తినిపించేది. బాగా చదువుకోవాలని స్కూలుకు, ట్యూషన్‌కి తప్పకుండా వెళ్ళాలని చెప్పేది. అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు. నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూలుకెళ్తామని అమాయకత్వంతో చిన్నారి శాన్విక చెబుతున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో రేవతి కూతురు శాన్వికను ఆదివారం ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. శాన్విక చెప్పిన ముద్దు ముద్దు సమాధానాలు చూపర్లను భావోద్వేగానికి గురి చేసే బాలుడికి నిన్న మందకృష్ణ మాదిగ ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు పరామర్శించిండు. ఇది శాన్విక ఆట. మన రేవతి మృతి చెందింది ఘటన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో. దాంతోనే ఆయన అల్లు అర్జున్ పైన కేసు అయింది. అరెస్ట్ చేశారు. 10 గంటల్లో రిలీజ్ అయింది. ఇదంతా తతంగం నడిచింది. ఈ గమ్మత్తేందంటే అసలు మనుషులు మానవత్వం ఉందా లేదో తెలవదు గానీ, ఆ అమ్మాయి చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే గుండె పగిలిపోతుంది. మైండ్ బ్లాక్ అయితుంది ఆ అమ్మాయి మాట్లాడేది. అమ్మ ఊరికెళ్ళింది ఇక రాదు శాశ్వతంగా. చనిపోయింది అంటలే పాపం. అట్లా ప్రిపేర్ చేశారు. చిన్న పాప కదా! గుండె పగిలిద్దని. అమ్మ ఊరికెళ్ళింది ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్‌లో ఉండు. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి స్కూలుకెళ్తాం. మా అమ్మ రోజు నాకు అన్నయ్యకి అన్నం తినిపించేది. మంచి స్కూలుకెళ్ళాలి, ట్యూషన్‌కెళ్ళాలి, పై చదువులు చదువుకోవాలని చెప్పింది. మంచి చదువుకోవాలని. అని చెప్పి తల్లి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని చెప్తుంది. చిన్న చిన్న ముద్దుగా మాటలు. ఆ మాటలింటే గుండె దరక్కపోతుంది. అసలు ఈ సమాజంలో ఎవడన్నా దాదాపు 10 రోజులు పైనయిందా ఆ తల్లి మృతి చెంది రేవతి. ఒక్కళ్ళు కూడా పోయి పరామర్శించలే. ఏదో ఒకళ్ళిద్దరు తప్ప. ఈ సినీ ప్రముఖులు వాళ్ళ యొక్క నిర్వాకం వల్లనే చనిపోయింది అనుకోవాలనుకోండి. కనీసం ఎఫ్ఐఆర్‌లు, చట్టాలు పక్కన పెట్టి నైతికంగా మోరల్ వాల్యూస్ ఉండాలిగా. ఎవడన్నా ఒక్కడు పోయిండా? పరామర్శే లేదు. నిన్న మందకృష్ణ మాదిగ పోయిండు. కానీ అల్లు అర్జున్ ఒక 10 గంటల పాటు కోర్టో, జైల్లో ఏదో అదంతా పెద్ద హైప్ చేశారు. ఇట్లా పోయిండు అట్టొచ్చిండు. ఆయన్ని పరామర్శించడానికి వందల మంది, వేల మంది క్యూలు కట్టి, వాటలేసుకొని, కౌగిలించుకొని ఏదో ఆడ స్వతంత్రం కోసం పోరాటం చేసి స్వతంత్రాన్ని పట్టుకొచ్చినట్టు చేస్తున్నారు. ఒక తల్లి లేని బిడ్డ అనాథ అయింది. ఈ వ్యవస్థ లోపం వల్ల. ఆ వ్యవస్థలో సినిమా రంగం కావచ్చు, పోలీసు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు అందరి లోపమే. వాళ్ళది కావచ్చు, కుటుంబానికి కూడా లోపమే. అంత క్రౌడ్‌లో చిన్నపిల్లల్ని వేసుకొని పోవాల్సిన అవసరం లేదు. పోయారు. ఆ పోయినందుకే రక్షణ కల్పించలేని వ్యవస్థ లోపం వల్ల, సినిమా రంగం వల్ల, సినిమా ఆర్టిస్టుల వల్ల, వాళ్ళ సమన్వయ లోపం వల్ల చనిపోయింది. కనీసం పరామర్శ ఉండాలిగా ఎవడికన్నా ఒక్కళ్ళకి. కానీ అసలు ఈ తొక్కిసలాట కారణమే అల్లు అర్జున్ అని కేసు పెడితే కేసు అంటే ఆయన ఒక రకంగా కేసులో A11 అట్లాంటి ఆయన పోయి పరామర్శిస్తున్నారు. చనిపోయి అనాథ అయిన పిల్లల్ని పరామర్శించడం లేడు, ఆ కుటుంబాన్ని పరామర్శించలే. ఇది జరుగుతుంది ఇప్పుడు. అంటే అంత మానవత్వం లేకుండా తయారయ్యారు మనుషులు. ఏంది వాళ్ళకి ఇప్పుడు ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తే ఏం రాదు కదా. అల్లు అర్జున్ దృష్టిలో పడాలి, అల్లు అరవింద్ దృష్టిలో పడాలి. వాళ్ళు పెద్దోళ్ళు, డబ్బులున్నోళ్ళు, సెలబ్రిటీలు. ఈ తపన తప్ప ఎవడికి మానవత్వం లేదు. ఆయన పోయి వాటలేసుకుంటున్నారు, ఆయన చూస్తారు. ఎంత పిచ్చా! కనీసం సాటి మనిషిగా ఒక మానవత్వం ఉండాలిగా. తల్లిని కోల్పోయింది వ్యవస్థ లోపం వల్ల. తల్లిని కోల్పోయిన కుటుంబాన్ని, ఆ పిల్లల్ని పరామర్శిద్దాం కనీసం అనే సోయి ఉడకనుందా? ఇది లేకపోగా సరే 10 రోజుల నుంచి పరామర్శించకపోతే చేయకపోయారు. నిన్న జరిగిన దానికి అల్లు అరవింద్ ఇంటికి పోయి తండోపతండాలుగా పరామర్శిస్తుంటే ఎంత బాధ అనిపిద్ది. బాధాకరమైన విషయం ఇది.